హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పుదీనా వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్. ఈ పులావ్ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం, రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక గ్లాసు రైస్ తీసుకున్నా. ఈ రైస్ మనం డైలీ వండుకునే రైసే. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకునవచ్చు. ఇప్పుడు 2 సార్లు వాష్ చేసుకొని కొద్దిగంత వాటర్ ఉంచుకోవాలి. ఒక 10-15 నిమిషాలు అయితే 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10-15 నిమిషాలు. ఈ బియ్యం ఎంత అంటే అంత మంచిగా పులావ్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు 2 సార్లు వాటర్ని తీసేసి మూడోసారి కొద్దిగా వాటర్ ఉంచుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్ ఏవి తీసుకున్నానో చూస్తున్నా. క్యాప్సికమ్ తీసుకున్న సగం, 2 క్యారెట్, కాలీఫ్లవర్, టమాటో, 1 పెద్దది, 1 చిన్న ఆనియన్, 2 పొటాటో ఆలుగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు 10, కొత్తిమీర పిడికెడంతా, పుదీనా పిడికెడంతా. 2 క్వాంటిటీ సేమ్ తీసుకోవాలి, కొత్తిమీర పుదీనా. వీటన్నింటిని ఇప్పుడు శుభ్రం చేసుకొని కట్ చేసుకొని చూపించిన. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలైనా సరే, పెద్ద ముక్కలైనా సరే. ఇక్కడ చూడండి, నేను చూపించినట్లయితే కట్ చేసుకోండి. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా కట్ చేసుకునవచ్చు. ఇప్పుడు కొత్తిమీర పుదీనాని వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని పేస్ట్లా చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగంత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇది పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మీకు రైస్ ఎంత తీసుకుంటున్నారో, ఎంత పడుతుందో కొత్తిమీర పుదీనా పేస్ట్ అంతనే చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ కోసంకి 1 పిడికెడు 2 కలిపి 2 పిడికిల పుదీనా తీసుకున్న. పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకునవచ్చు. నేనైతే ఇక్కడ 10 యాడ్ చేసిన, ఎక్కువ కాకుండా ఉండడానికి. ఇక ఇక్కడ చూడండి, పేస్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు పచ్చి బఠానీలు కూడా 1 చిన్న కప్పు తీసుకున్నా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ ఉంచుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న. తేజ్పత్తా, చెక్క, మిరియాలు, లవంగ్, విలాచి వీటన్నింటిని వేసుకోవాలి. తర్వాత కొద్దిగంత పసుపు వేసుకున్న, సగం టీ స్పూన్. ఉల్లిపాయలు కట్ చేసి ఉంచినాం, వాటిని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను అయితే నేను పొడుగుతా కట్ చేసిన. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్, గోబీ ఫ్లవర్ వేసుకోవాలి. గోబీ పువ్వు కొద్దిగా కలిపి ఇప్పుడు ఆలుగడ్డలను వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని ఆయిల్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేసుకున్న. క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. పెద్ద మిరపకాయల ముక్కలు అయితే లాస్ట్లో వేసుకునవచ్చు, ఎందుకంటే ఇవి తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని వేసుకోవాలి. ఈ ఆయిల్లో ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత
ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొద్దిగా వేస్తున్నా. మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్కి మొత్తం పట్టేలా చూసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి, పచ్చి బఠానీలు కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ మూత ఉంచుకొని బాగా కలిపి మూత ఉంచి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ వెజిటేబుల్ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఆయిల్లోనే. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా. వెజిటేబుల్ గరం మసాలా ఒక స్పూన్, చికెన్ మసాలా ఒక స్పూన్, వెజ్ బిర్యానీ మసాలా వేస్తున్నా. కారం పొడి అయితే వేయరాదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసినాము. ఇప్పుడు రుచికి సరిపోయేటంత ఉప్పు వేస్తున్నా. ఉప్పు అయితే పచ్చికాయలు రుద్దుకునేటప్పుడు వేయలేదు, అందు గురించి నేను ఇప్పుడు కొద్దిగా ఎక్కువనే వేస్తున్నా. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మూత ఉంచుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత చూసిన ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికినాయో. ఇప్పుడు వెజిటేబుల్ అయితే బాగా ఉడికినాయి. ఇప్పుడు ఈ వెజిటేబుల్లో మసాలాలు కూడా మొత్తం మంచిగా స్మెల్ సువాసన వస్తున్నాయి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయవచ్చు. నేను ఇక్కడ 2 స్పూన్ల పెరుగు అయితే వేస్తున్నా. పెరుగు అయితే ఫ్రెష్ తీసుకోవాలి, ఎక్కువ పుల్లగా ఉన్నది తీసుకోరాదు. ఈ వెజిటేబుల్ పులావ్లో చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి పెరుగు వేసుకొని పులావ్ని. ఇప్పుడు మళ్ళీ మూత ఉంచుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మూత చూసి నానబెట్టి ఉంచిన బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం చూడండి, ఇక్కడైతే సగం మెత్తగానే అయ్యి ఉంటాయి, ఎందుకంటే మనం 15 నిమిషాలు నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా నానబెట్టి ఉంచడం వల్ల పులావ్ పొడి పొడిగా వస్తుంది, ఎక్కువ వాటర్ వేయనవసరం లేకుండా ఉంటుంది. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. నేను ఒక గ్లాస్కి 2 గ్లాసులు, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేస్తున్నా. 2 గ్లాసులు కూడా వేయలేదు, ఒక గ్లాస్ పైన సగం గ్లాస్ వేసిన, ఎందుకంటే నానినెయ్యి కాబట్టి బియ్యం. ఇప్పుడు ఇక్కడ చూడండి మొత్తం అయితే కలిపి బాగా ఉడికించుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ మూత ఉంచి విజిల్ తీసుకోలేదు, నేను ఇక్కడ మూత ఉంచుకొని కుక్కర్లో రైస్ చేసిన. మూత ఉంచి చేయలేదు, నేను ఒక డక్న ఉంచుకొని కుక్కర్లో ప్రిపేర్ చేసిన పులావ్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు సర్వ్ చేసి కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా వచ్చింది పులావ్. ఇప్పుడు నేను పులావ్ని రైతా, మటన్ గ్రేవీ అంటే మటన్ లేకుండానే నేను గ్రేవీ ప్రిపేర్ చేసిన. ఈ గ్రేవీ రెసిపీ నెక్స్ట్ వీడియో నా ఛానల్లో వస్తుంది ఫ్రెండ్స్. ఈ వెజిటేబుల్ పులావ్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.